అనన్య, కాంచన ఇద్దరు కూడా ఆనందభైరవి ఇంటికి పని మనుషులుగా రావడంతో అప్పుడు శేఖరం కాంచన మీద మండిపడుతూ, పని మనుషులుగా వచ్చినా కూడా మీ బుద్ధిలో ఏ మార్పు లేదే, నీకు తోడు నా కూతుర్ని కూడా అలాగే తయారు చేశావు. ఇప్పుడు అది కూడా దాని చేతులతో దాని జీవితాన్ని నాశనం చేసుకుంది. దాని స్థానంలోకి మరొక అమ్మాయి ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది అని అంటూ ఉంటే, నువ్వేమీ కంగారు పడకు శేఖరం, ఎప్పటికైనా ఈ ఇంటి పెత్తనం అంతా కూడా నా కూతురుదే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎప్పటికైనా ఈ ఇంటికి అదే మహారాణి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. మరోవైపు దర్శన్ అన్న మాటలు తలుచుకొని శరణ్య ఏడుస్తూ ఒక చోట కూర్చొని ఉంటుంది. అప్పుడు అనన్య శరణ్యని చూస్తూ ఎంతగానో ఆనందపడిపోతూ, వసే శరణ్య, ఇకపై ప్రతిరోజు కూడా నీకు మిగిలేది ఈ ఏడుపేనే. దర్శన్కి నీకు మధ్య ప్రతిరోజు కూడా దూరాన్ని పెంచుతాను. దర్శన్ నీ మెడ పట్టి బయటకు గింటలాగా నేను చేస్తాను అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కావాలని మంచిదానిలాగా నటిస్తూ అనన్య శరణ్య దగ్గరికి వస్తుంది. శరణ్య, నాతో మాట్లాడవా అని అంటూ ఉంటే అప్పుడు శరణ్య, ఇంకా ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టావక్క, ఈ ఇంటికి నువ్వు చేసిన ద్రోహాన్ని మర్చిపోయావా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో అనన్య, నేను తప్పు చేశాను శరణ్య, కానీ ఇప్పుడు నా తప్పులన్నీ కూడా సరిదిద్దుకోవడానికే మళ్ళీ ఈ ఇంటికి వచ్చాను. నేను పూర్తిగా మారిపోయాను అని అనన్య అంటూ ఉంటుంది. నీ మాటలు నన్నెలా నమ్మమంటావక్క, గతంలో ఎన్నోసార్లు ఇలాగే మారిపోయానని చెప్పి నన్ను మోసం చేశావు. చివరకు సొంత చెల్లెలనైనా నా ప్రాణాలే నువ్వు తీయాలని చూసావు. అటువంటిది నీ మాయ మాటలు నన్ను ఎలా నమ్మమంటావో. దేవాలయం లాంటి ఇంట్లో రాక్షసిలాగా అడుగుపెట్టి అందరికీ గొడవలు పెట్టావు. నా ప్రాణాలతో పాటు నా ఆడపడుచు లహరి ప్రాణాలు కూడా తీయాలని చూసావు. చివరకు పిచ్చిదానిలాగా నటించి నా మీద ఎన్నో నేరాలు మోపావు. ఇంత చేసిన నిన్ను ఎలా క్షమించమంటావో, ఎలా నీతో మళ్ళీ మామూలుగా మాట్లాడమంటావో. అసలైనా ఇన్ని చేసిన తర్వాత ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఈ ఇంటికి వచ్చావు అని శరణ్య అనన్యను ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో అనన్య, నీ బాధలో అర్థం ఉంది శరణ్య, నేను చేసిన తప్పులు అటువంటివి. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఒక కారణం ఉంది అని అంటూ ఉంటే, ఏంటా కారణం అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. దాంతో అనన్య, నేనిప్పుడు ప్రెగ్నెంట్ని శరణ్య, ఈ ఇంటి వారసుడు రోహిత్ ప్రతిరూపం నా కడుపులో పెరుగుతున్నాడు. ఎప్పుడైతే నన్ను అత్తయ్య గారు వాళ్ళు ఇంట్లో నుండి బయటకు గెంటేశారో అప్పుడే తెలిసింది నేను 3 నెలల గర్భవతినని. నేను చేసిన తప్పులకు చచ్చిపోవాలని అనిపించింది, కానీ నా వల్ల అభంశుభం తెలియని నా కడుపులో ఉన్న బిడ్డ అన్యాయం కాకూడదని చెప్పి ఈ ఇంటి బిడ్డను రోహిత్కి అప్పగించి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామనే ఆలోచనతోనే నేను ఇక్కడికి వచ్చాను శరణ్య అని చెప్పి అనన్య కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా అక్క? నిజంగానే నువ్వు ప్రెగ్నెంట్వా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. దాంతో కాంచన, ఇదిగో అమ్మి, ఇటువంటి విషయాల్లో ఎవరైనా అబద్ధాలు చెప్తారా? నిజంగానే నా కూతురు గర్భవతి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇప్పుడు మేమిద్దరం కూడా మారిపోయాము. పశ్చాత్తాపంతో అందరినీ కూడా క్షమాపణ అడిగి చేసిన పాపాన్ని కడిగేసుకుందామని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. అంతేకాని మళ్ళీ నా కూతురు తన స్థానంలోకి అడుగు పెట్టాలని అనుకోవడం లేదు. అందుకే ఆ ప్రీతికి ఇప్పటి వరకు నిజం చెప్పలేదు అని చెప్పి కాంచన శరణ్యను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాంతో శరణ్య, అక్క, నన్ను క్షమించక్క, నిజమేంటో తెలియక నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. పర్వాలేదులే శరణ్య, ఒకప్పుడు నేను చేసిన తప్పులు అటువంటివి అని అనన్య అంటూ ఉంటుంది. ఇకపై ఈ ఇంట్లో నీకు ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటానక్క, నీకు ఏ అవసరం వచ్చినా సరే నన్ను అడుగు అని చెప్పి శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాంచన అనన్యతో, అమ్మి, మొత్తానికి శరణ్యను నువ్వు ప్రెగ్నెంట్ అని నమ్మించావు.
భలే నమ్మించావు. శరణ్య పూర్తిగా మన బుట్టలో పడిపోయినట్టే అని చెప్పి కాంచన అంటూ ఉంటే, మరి ఏమనుకున్నావమ్మా ఈ అనన్య అంటే? నేనేదైనా అనుకున్నానంటే ఖచ్చితంగా అది సాధించి తీరుతాను. ప్రీతికి నిజం చెప్పడానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు. ఒకవేళ నేను నిజం చెప్తే మొదటి భార్య తనే కాబట్టి, విడాకులు అవ్వలేదు కాబట్టి న్యాయం తన వైపే ఉందని అంటుంది. అందుకే ఇంట్లో వాళ్ళందరూ కూడా తనకి సపోర్ట్ చేస్తారు. అదే నేను ఇప్పుడు కడుపు నాటకం ఆడితే సెంటిమెంట్కి లొంగైనా సరే అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి శరణ్య ఒక్కదాన్ని నేను నమ్మించాను. శరణ్యనే మిగతా వాళ్ళను నమ్మిస్తుంది. ఈ ఇంట్లో నేను తిష్ట వేయడానికి ఆ శరణ్య ఒక్కదాన్ని నా కంట్రోల్లో పెట్టుకుంటే చాలు. ఇకపై ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. మరోవైపు శరణ్య అక్క ప్రెగ్నెంట్ అన్న విషయం అత్తయ్య గారికి చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కకు కానీ తన కడుపులో ఉన్న బిడ్డకు కానీ అన్యాయం జరగకూడదు. అక్క కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడు కాబట్టి వెంటనే అత్తయ్య గారికి ఈ విషయం చెప్పాలనుకొని శరణ్య ఆనంద భైరవి దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు మీతో ఒక విషయం చెప్పాలి అని శరణ్య అనగానే, ఏంటమ్మా అది అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది. అనన్య అక్క గురించి అని శరణ్య అనగానే, నువ్వు తన గురించి ఏమీ ఆలోచించొద్దమ్మా. ఆ అనన్య ఎటువంటిదో నీకు తెలుసు కదా. మళ్ళీ మళ్ళీ నిన్ను ఈ ఇంట్లో వాళ్ళను మోసం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా తనని ఇంట్లో నుండి పంపించేసే ప్రయత్నం చేద్దాము. అప్పటి వరకు నువ్వు కూడా తనతో జాగ్రత్తగా ఉండు అని ఆనంద్ భైరవి అంటూ ఉంటుంది. అది కాదత్తయ్య గారు, అక్కకు అన్యాయం జరుగుతుంది అని అంటూ ఉంటే, అది ఎన్ని దారుణాలు చేసిందో నీకు నాకు ఈ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కదమ్మా. దానికి మనం అన్యాయం చేయడం ఏంటి అని చెప్పి ఆనంద్ భైరవి అంటూ ఉంటుంది. అది కాదత్తయ్య గారు, ఒకప్పుడు నిజంగానే అక్క తప్పులు చేసింది. అందుకు మనం అందరం కూడా తనని ఇంట్లో నుండి పంపించేసి శిక్ష విధించాము. కానీ ఇప్పుడు అక్క కడుపులో రోహిత్ బావగారి ప్రతిరూపం పెరుగుతుంది. ఈ ఇంటి వారసుడు అక్క కడుపులో ఉన్నాడు అని శరణ్య అనగానే, ఏమంటున్నావమ్మా నువ్వు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య, అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్ అత్తయ్య గారు, అక్కకు 3వ నెల అని శరణ్య అనగానే, ఏమంటున్నావు నువ్వు అని చెప్పి ఆనంద భైరవి షాక్ అవుతూ ఉంటుంది. అవును అత్తయ్య గారు, ఇందాకే అక్క ఈ విషయం నాతో చెప్పింది. తను ఈ ఇంటికి రావడానికి కారణం తన కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా చెప్పింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను మనకి అప్పగించేసి ఇల్లు వదిలి వెళ్ళిపోతానని అక్క నాకు చెప్పింది అత్తయ్య గారు. అక్కను ఆ పరిస్థితుల్లో చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎలాగైనా సరే తనకు న్యాయం చేద్దాం అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, ఆ అనన్య మాటలు ఎప్పటికీ నేను నమ్మనమ్మా. తను నిజంగా ప్రెగ్నెంట్ అన్న విషయం తేలితే కానీ నేను తన విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేను. అప్పటి వరకు నువ్వు కూడా తన మాటలు నమ్మకు అని ఆనంద అంటూ ఉంటుంది. తర్వాత అనన్య గురించి ఆనంద నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ అనన్య వాళ్ళ గదిలో వెతికితే ఖచ్చితంగా తను ప్రెగ్నెంటో కాదో నిజం తెలిసిపోతుంది కదా అని చెప్పి అనన్య కాంచన ఇద్దరు కూరగాయలు తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు ఆనంద వాళ్ళ గదిలో వెతుకుతూ ఉంటుంది. ఇకప్పుడు హాస్పిటల్ ఫైల్ ఒకటి ఆనంద కంటపడుతుంది. ఇదేంటి హాస్పిటల్ ఫైల్ లాగా ఉంది అంటే నిజంగానే అనన్య ప్రెగ్నెంటా అని చెప్పి ఆ రిపోర్ట్స్ని ఆనంద చెక్ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆ రిపోర్ట్స్లో అనన్యకు గర్భసంచి తీసేసిన విషయం బయటపడడంతో ఆనంద అసలు అనన్యకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని, తను కడుపు నాటకం ఆడుతుందని నిజం తెలుసుకుంటుంది. అలాగే అనన్య కాంచన ఇద్దరు కూరగాయలు తేయడానికి బయటకు వెళ్ళినప్పుడు కాంచన అనన్యతో, అమ్మి అసలు గర్భసంచి లేని నీకు పిల్లలు పుట్టడం కష్టం, అటువంటిది ఆ శరణ్యను నువ్వు ప్రెగ్నెంట్ అని భలే నమ్మించావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది అని అంటూ ఉంటుంది. మరి మొత్తానికి అనన్యకు పిల్లలు పుట్టరని ఆనంద అయితే తెలుసుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆనంద అనన్యను ఏ విధంగా ఆడుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.